చెప్పండి సార్. అంటే ఈ ప్లాట్స్‌కి అన్నిటికి ముఖ్య కారణం ప్రేమ్ సాగర్ అని చెప్పుకోవచ్చా? అవును, ప్రేమసాగర్ అండి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి, ఎక్స్ సర్వీస్‌మెన్ని, మిలిటరీ అని. అయితే నేను 1991లో ప్లాట్ కొనుక్కున్నాను. 2004లో ప్రేమసాగర్ ఆయన వచ్చాడు సార్. వచ్చేసి దాంట్లోంచి ఏం చేశాడు, కబ్జా పెట్టాలని చూశాడు ముందు. అది కుదరపోయేపాటికి ఏం చేశాడు, దాంట్లోంచి 150 ప్లాట్లు మా మెంబర్స్ దగ్గర నుంచి రీసేల్లో కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత రీసేల్లో కొనుక్కొని దాని తర్వాత ఏం చేశాడంటే, మిగిలిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 706 ప్లాట్లు, 706 ప్లాట్లోంచి 150 పోతే 556 ప్లాట్స్. ఆ 556 ప్లాట్స్ కూడా నేను చెప్పిన రేటుకి నాకే అమ్మాలి అని చెప్పి మమ్మల్ని ఏం చేస్తారంటే, అక్కడ ఒక 100 మంది గుండాలను పెట్టి వాళ్ళు మమ్మల్ని రానియకుండా, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, బిల్డింగ్ పర్మిషన్ ఉంది, తర్వాత ఎల్ఆర్ఎస్లు కట్టామంతా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత కూడా ఆల్రెడీ మేము ముందే రూమ్లు కట్టేసుకున్నాం. దాంట్లో ఆ ఉన్న రూములంటే పడగొట్టి, ఆ గోండాలతో పడగొట్టించి, అదే అంటే ఏమంటే కోర్టులో కేసు ఉందంటాడు. కేసు ఉంది, స్టేటస్గా ఉంది, కరెక్టే. స్టేటస్గా ఉన్నప్పుడు మరి రూమ్ పడగొట్టకూడదు కదా. పాపం ఈ సారాది రూమ్ స్టేటస్గా ఉన్నప్పుడే రూమ్ అంతా ఎరగొట్టారు. ఆ రూమ్ దగ్గర ఏంది, ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏం బాత్రూమ్లు అయ్యి ఉండే. లేడీస్ వచ్చినప్పుడు అక్కడ మేము శనివారం గ్యాదర్ అవుతాం. అయినప్పుడు లేడీస్ అక్కడికి వచ్చి కొంచెం టాయిలెట్ గట్టుకు వెళ్ళాలంటే ఉంటుందని చెప్పి మేము బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ కూడా ఎరగొట్టారు నైట్ వెళ్ళి. ఎట్లా ఉందంటే, లేడీస్ కనుక బయటికి వెళ్తే వాళ్ళ ఫోటోలు తీయటం అటువంటివి చూస్తున్నారు గుండాలు. మేము కంప్లైంట్ ఇస్తే దాని మీద ఏం యాక్షన్ లేదు, ఎవరికి కూడా. పోలీసులు చెప్పినా కూడా నో యాక్షన్, ఎవరు ఏం యాక్షన్ చేయట్లేదు. అయితే ఏంటంటే, ఇప్పుడు గుండాలు ఉన్నారు అక్కడ. మా ఇల్లు ఏదైతే ఉన్నాయో మాకు పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఇంజక్షన్ ఆర్డర్లు కూడా ఉన్నాయి మాకు. ఇంజక్షన్ ఆర్డర్లు కూడా తెచ్చుకున్నాం కోర్టు నుంచి. ఇన్ని ఉండా కూడా మమ్మల్ని అక్కడ కట్టుకోవడానికి వెళ్దామంటే అక్కడ గుండాలు ఉన్నారు, ఒక 100 మంది 150 మంది దాకా ఉండి వాళ్ళు మమ్మల్ని కట్టుకోనికుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మేము పోలీసు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, కోర్టు కేసులు ఉన్నాయంటారు. కోర్టు కేసు ఏముందని చూడమంటే ఇది ఉంది కదా, అది ఉంది కదా, ఏదో ఒకటి స్టేటస్కో ఉందంటారు. సార్ లేదు సార్, స్టేటస్కో మేము ఆర్డర్లు ఇచ్చినా కూడా ఏమంటారు, ఓకే దీనికి వెళ్తే లీగల్ ఒపీనియన్ అంటారు. ఆల్రెడీ కోర్టు ఒక జడ్జి గారు ఇచ్చిన తర్వాత ఆర్డరు, మళ్ళీ దాన్ని వీళ్ళు లీగల్ ఒపీనియన్ ఎట్లా తీసుకుంటారు సార్? ఏ బేస్ మీద మాకైతే అర్థం కావట్లేదు. మరి అంటే ఆయన పైనుంచి కిందకు వచ్చేదా, కింద నుంచి పైకి వెళ్తే మాకు అర్థం కావట్లేదు. ఒక జడ్జి గారు ఇచ్చిన దీని మీద, ఆర్డర్ మీద మీరు లీగల్ ఒపీనియన్కి వెళ్తున్నారు అంటే మరి దాన్ని బట్టి టైంపాస్ అని అర్థం అవుతుంది మాకు క్లియర్గా. ఇప్పటికీ 10 సార్లు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు సార్ సిపి గారు. సిపి గారి దగ్గరికి వెళ్తే సిపి గారు ఏం చేసి చూస్తారు, ఓకే వెరిఫై అంటారు, దాని తర్వాత ఏమంటారు లీగల్ ఒపీనియన్ అంటారు. ఆ లీగల్ ఒపీనియన్ ఉంటుంది ఇంక ఇప్పుడు. వీళ్ళు ఆ లీగల్ ఒపీనియన్ వచ్చే లోపల ఆ సిపి గారు మారిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకో సిపి గారికి ఇవ్వాలి. మాకు ఎట్లుందంటే ఇదే ఉంది, కానీ మాకు ఏం చెప్పకుండా మాకు అక్కడ అయితే న్యాయం జరగట్లేదు. మా దగ్గర ఏంటంటే 150 మంది మేము ఎక్సర్విస్మెన్లో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనే కదా మేము ఇంటర్ఫేర్ కావట్లేదు. ఎక్సర్విస్మెన్లు కూడా మేము ఉండి, లేదా మాకు తెలీదా, మేము ఏం చేసుకోవాలో మాకు తెలుసు. కాకపోతే ఏంటంటే మేము లా అండ్ ఆర్డర్ని చేతులు తీసుకోదలుచుకోలేదు. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే సిపి గారికి, మెయిన్ సిపి గారికి, నేను రాచకొండ సిపి గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే. మేము ఏమన్నా ఏదైతే ప్రేమసాగర్ గారు 150 ప్లాట్లు కొనుక్కున్నారో ఎమ్మెల్యే గారు, ఆయనయే రిమైనింగ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మా ప్లాట్లు. మా జోలికి రాకుండా మాకు అక్కడ ఉన్న గోండాలను పంపిస్తే చాలు. మీ సపోర్ట్ కూడా ఏం ఇది అవసరం లేదు మాకు. అక్కడ ఏదైతే గోండాలు ఉన్నారు 100 మంది 150 మంది ఉండారో ఆ గోండాలు కనుక అక్కడి నుంచి పంపించేస్తే ఆ గంజాయి బ్యాచ్ని మేము ప్రశాంతంగా వెళ్ళిపోయి మా ప్లాట్లు మేము కట్టుకుంటాం. దానికి సంబంధించిన ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉన్నాయి, బిల్డింగ్ ఎల్ఆర్ఎస్లు కట్టుకొని ఉన్నాం, దాంతో ఇంజక్షన్ ఆర్డర్లు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నీ మాకు ఫేవర్గా ఉన్నాయి. కాబట్టి మేము సిపి గారికి ప్లస్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకోవడం అదే. ముఖ్యమంత్రి గారికి ఏముందంటే, ముఖ్యమంత్రి గారి త్రూ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, సార్ మీరైనా సిపి గారికి చెప్పి సిపి గారి త్రూ అక్కడ ఉండే గుండాలను అక్కడి నుంచి పంపించేస్తే మేమందరం ఏదైతే ఉన్నామో పేదవాళ్ళం 556 మంది, దగ్గర 3000 ఫ్యామిలీస్, మేము మీ పేరు చెప్పుకొని సిపి గారి పేరు చెప్పుకొని అక్కడ ఇల్లు కట్టుకొని మేము ప్రశాంతంగా ఉంటాం సార్. కాబట్టి మాకు ప్రశాంతంగా ఉండేటట్టు వాతావరణం కల్పించమని చెప్పి మీ మీడియా త్రూ మేము సీఎం గారికి ప్లస్ సిపి గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం.